ఇదిగో మీ లోన్ సంగతి నేను చూసుకుంటాను, నా సంగతి మీరు చూసుకోవాలి మరి. థ్యాంక్స్ అండి. అలాగే. ఇదిగో ఇప్పుడు హ్యాండిల్ ఇచ్చో పర్వాలేదు, తీరా లోన్ శాంక్షన్ అయ్యాక నా కమిషన్ నాకు ఇవ్వకుండా నాకు హ్యాండిల్ ఇస్తే నేను మంచోడు కాదు. ఇప్పుడు ఏదో పెద్ద మంచోడు అన్నట్టు. అదే ఎంత ఇస్తే బెటర్ అని. ఏముందయ్యా, ఇన్స్టాల్మెంట్ 5,000 చెప్పిన ఇవ్వండి. ఈ మధ్య మా ఆవిడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కావాలి గొడవటేస్తుంది. ఇంకో బెడ్రూమ్ ఎవడుకో. మా ఆవిడ నిప్పయ్యా, ఆ నాన్న కట్నం ఇవ్వను ముర్రు అంటే పట్టుబడి 2 లక్షలు కట్నం ఇప్పించింది మరి. ఓహో, మేడ్ ఫర్ రీచ్ అదర్ అనమాట. ఇదిగో మీ టీ డబ్బులు ఇచ్చేసండి, నేను అప్లికేషన్ ఫామ్ తీసుకొస్తాను. రండి. నీ పేరు? ఎస్ గోపాలరావు. వయసు? 28. సెక్స్? ఇష్టమే. మేలు. ఇదిగో ఏదో చదువుకున్న కుర్రోళ్ళు కదా అని హెల్ప్ చేస్తాను. మా మేనేజర్ సంగతి మీకు తెలియదు, పేరుకి ధర్మరాజే. ఇన్స్టాల్మెంట్ కట్టడంలో తేడా ఏమైనా వచ్చిందనుకో యమ ధర్మరాజు అయిపోతాడు. నేను వదలనయ్యా. నా సంగతి నీకు తెలీదు. నా పేరు ధర్మరాజు. అదేంటి పార్ట్ టైం జాబ్ కింద గేదెలు కట్టుంటాడా? కాదయ్యా, పాలాపాలానికి లోన్ ఇచ్చాడు, ఇన్స్టాల్మెంట్ సరిగ్గా కట్టట్లేదని రికవరీ కోసం గేదెలు దొరుకుచేస్తాడు. ఈ ఒక్కసారి తప్పకండి. డబ్బు కట్టేదాకా వీటిని వదలరు. రాజు, వీటిని తీసుకెళ్లి మన బ్యాంక్ పెరట్ లో కట్టి. వీటితో చాలా కష్టం సార్, వీటిని కడగటం మేపడం మీ వల్ల అయ్యే పనా? నా వల్ల అయ్యే పనా? సూర్య, అయ్యా నమస్కారం అయ్యా. ఏమయ్యా, 3వ ఇన్స్టాల్మెంట్ ఎందుకు కట్టలేదు? కొంచెం ఇబ్బందిగా ఉంటాను. పాలు ఎక్కడ పోయించుకుంటున్నావు? చిలకలు ఎరమ దగ్గర అండి. అంత బాగుంటాయా పాలు? మనిషి మాత్రం చిలకలా ఉంటుందండి. నమస్తే సార్. ఆవిడ గురించి తప్పుగా మాట్లాడుకో. పరాయి మగాడు గుమ్మ ఎక్కదు, ఎవడైనా ఎక్కితే కాదందు. అందుకు పోయించుకుంటున్నావా? ఇక నుంచి అక్కడ మాని. నమస్తే ఇదిగో, సార్. సార్. వీటిని తీసుకెళ్ళు, బాగా మేపు, పాలు పిండు, ఆ డబ్బు ఇతని అకౌంట్ లో కట్టి, చిక్కటి నమస్తే పాలతో సార్. తీగాచి నీ ఇన్స్టాల్మెంట్ కట్టి. అయ్యా అయ్యా దయచేసి నువ్వు పని చేయి, కావాలంటే పేడ పట్టుకెళ్ళు. కమా. నమస్తే సార్. నమస్తే సార్. సార్ సార్ నమస్తే సార్. నమస్తే సార్. సార్ నమస్తే. సార్, సార్, నమస్తే సార్. నమస్తే సార్. గుడ్ మార్నింగ్, కూర్చో. గుడ్ మార్నింగ్. నమస్తే సార్. ఏమయ్యా, ఎవరయ్యా వీళ్ళు? బస్సు లోన్ కోసం. ఓడికి బస్సాలు నమస్కారం పెడుతుంటే అనుకున్నాను లోన్ కోసం అని చెప్పి. అది కాదు సార్, మొబైల్ క్యాంటీన్ లోను మనం చెప్పాను కదా, హరిశ్చంద్ర రంగస్థల మార్తాండ, ఆంధ్ర హరిశ్చంద్ర, ది గ్రేట్ సీతారామయ్య గారు అబ్బాయివా? భక్తయోగ పదన్యాసి వారణాసి భవదురిత క్షాత్ర వకరాసి వారణాసి. జీన్స్ ఎక్కడికి పోతాయి? రంగస్థలం మీద మీ నాన్న పాడుతుంటే ఆ రోజులు మళ్ళీ రాబోయే. మాకు లోన్ ఇస్తే మేము మళ్ళీ రాం. దా లోపలికి వెళ్ళి మాట్లాడు. మీ నాన్నగారి మీద నా అభిమానంతో నీకు లోన్ శాంక్షన్ చేస్తున్నానయ్యా. వివరాలు మా క్లర్క్ చెప్పాడు. నాకు మనిషి నచ్చితే బస్సుకే కాదు బాత్రూమ్ కట్టుకోవడానికి కూడా లోన్ ఇస్తాం. అయితే బేసిన్ మీద మా బ్యాంక్ పేరు ఉండాలి. అప్లికేషన్ పూర్తి చేయించావా? చేయించాను సార్, అన్ని కరెక్ట్ గానే ఉన్నాయండి కాగితం మీద. బస్సు కూడా కరెక్ట్గానే ఉందండి. బస్సు ఎంత ఉంటుంది? ఒక 50 కేజీలు ఉంటది. నీ చమత్కారం నాకు నచ్చిందయ్యా. ఇట్స్ ఆల్ రైట్. కానీ నాతో చమత్కారాలు ఆడేవాడికి లోన్ ఇవ్వను. అయ్యి బాబు, ఇది చమత్కారం కాదు సార్. ఆ బస్సుని వీళ్ళ నాన్నలా చూసుకుంటాడండి. తండ్రికి వాల్యూ కట్టగలరా సార్ మీరు? ఇట్స్ ఆల్ రైట్. బస్సును కూడా చూడకుండా లోన్ శాంక్షన్ చేస్తున్నాను. ఇదిగో వివరాలన్నీ తీసేసుకో. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ అండి. ఇంకెప్పుడు వాడిని తీసుకురా. అలాగే సార్.